కొన్ని ప్రయాణాలు గమ్యానికి చేరవు, కొన్ని కథలకు ముగింపు ఉండదు. నమస్కారం, వెల్కమ్ టు అన్టోల్డ్ పేజెస్. ఈరోజు మనం చెప్పుకుపోయే సంఘటన 2014 నవంబర్ 12న ఒక వర్షం పడుతున్న రాత్రి హైవే నంబర్ 9 మీద జరిగింది. ఇది కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, సమాధానం దొరకని భయంకరమైన ప్రశ్న. రాత్రి సమయం 11 గంటలు. రవి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి హైదరాబాద్ నుండి విజయవాడకు తన కారులో ఒంటరిగా బయలుదేరాడు. విపరీతమైన వర్షం, రోడ్డు మీద వెలుతురు కూడా చాలా తక్కువగా ఉంది. సరిగ్గా సూర్యుపేట దాటిన తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రాంతంలో రవికి రోడ్డు పక్కన ఒక వ్యక్తి లిఫ్ట్ అడుగుతూ కనిపించాడు. ఆ వ్యక్తి పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. చేతిలో ఒక పాత లెదర్ బ్యాగ్ మాత్రమే ఉంది. ముఖం మీద ఆందోళనగా స్పష్టంగా కనిపిస్తుంది. అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. రవి మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి కారు ఎక్కి కూర్చున్నాడు, కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం థ్యాంక్స్ అనే పదం కూడా చెప్పలేదు. కేవలం వెనుక సీట్లో కూర్చుని కిటికీ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇది గమనించిన రవికి ఏదో తేడాగా అనిపించింది. రవి రేడియో ఆన్ చేద్దామనుకున్నాడు, కానీ సరిగ్గా అప్పుడే వెనుక సీట్లో ఉన్న అతనికి ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేశాడు. రవి అతన్ని అద్దంలో నుండి చూద్దాం అనుకున్నాడు, కానీ అద్దంలో ముఖం కనిపించట్లేదు. కానీ మాటలు మాత్రమే స్పష్టంగా వినిపిస్తున్నాయి. అతను భయంతో వణికిపోతూ ఇలా అన్నాడు, నేను తప్పించుకున్నాను, వాళ్ళు నన్ను చూడలేదు, నేను వస్తున్నాను. అంతే, కాల్ కట్ చేశాడంట. రవికి వెన్నులో వణుకు పుట్టింది. వాడు ఎవరు? ఇతను ఎవరి నుండి తప్పించుకున్నాడు? అసలు ఇతను ఎవరు అని అడగాలనుకున్నాడు. కానీ అంతలోనే సడన్ గా కారు టైరు పగిలిపోయింది. కారు కంట్రోల్ తప్పింది. రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్ళింది. రవి తల స్టీరింగ్ కి బలంగా తాకి అది స్పృహ కోల్పోయాడు. పోలీసులు వచ్చేసరికి తెల్లారింది. రవి మెల్లగా స్పృహలోకి వచ్చాడు. పోలీసులు అతన్ని కారులో నుండి బయటకు తీశారు. రవి కంగారుగా వెనుక సీటు వైపు చూపించి, నా వెనుక ఒకరున్నారు, అతనికి ఏమైందో చూడండి అని అడిగాడు. కానీ పోలీసులు ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే కారు వెనుక సీట్లో ఎవరూ లేరు. కనీసం మనిషి ఉన్న ఆనవాళ్ళు కూడా లేవు. సీట్ కూడా తడిసిపోలేదు, బురద మరకలు కూడా లేవు. కానీ ఒకటి మాత్రం ఉంది, వెనుక సీట్లో ఆ వ్యక్తి పట్టుకున్న పాత లెదర్ బ్యాగ్ మాత్రమే అక్కడ ఉంది. అది చూసి పోలీసులు ఆ బ్యాగ్ తెరిచి చూశారు. అందులో కొన్ని బట్టలు, ఒక డైరీ, మరి ఒక ఐడి కార్డు ఉన్నాయి. ఆ ఐడి కార్డులో ఉన్న పేరు సురేష్. ఫోటో చూసి రవి షాక్ అయ్యాడు. ఇతనే నా కారులో రాత్రి ఎక్కాడు అని అరిచాడు. కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పిన మాటలు విని రవికి గుండె ఆగిపోయినంత పని అయింది. సార్, ఈ సురేష్ అనే వ్యక్తి సరిగ్గా 2 ఏళ్ల క్రితం కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఈ బ్యాగ్ ఆ రోజు యాక్సిడెంట్ స్పాట్ లో మిస్ అయింది. అది విన్న రవి, మరి రాత్రి నా కారులో ప్రయాణించింది ఎవరు? నేను తప్పించుకున్నాను అని ఎవరితో చెప్పాడు? మృత్యు నుంచా, లేక మనకు తెలియని మరో లోకం నుంచా?
ఆ బ్యాగు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ నా కారులోకి ఎలా వచ్చింది అని రవి ఆలోచించాడు. ఇప్పటికీ ఆ హైవే మీద వెళ్ళేవాళ్ళు వర్షం పడే రాత్రుల్లో ఒక వ్యక్తి లిఫ్ట్ అడుగుతూ ఉండడం గమనించామని చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆ రూట్ లో వెళ్తే లిఫ్ట్ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. ఇది ఈనాటి మిస్టరీ. ఇలాంటి మరిన్ని మిస్టరీ స్టోరీస్ కోసం అన్టోల్డ్ పేజెస్ పాడ్కాస్ట్ ని ఫాలో అవుతూ ఉండండి.